పూర్తి చేస్తా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో అన్ని సంక్షేమ పథకాలు సంక్షోభంలో నెట్టబడ్డాయి. మరి రాష్ట్ర భవిష్యత్తే భారంగా అయిపోయి బతుకు భారం భవిష్యత్ అంధకారమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం అలముడవుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో దీన్ని ఎట్లా వేసి సైడ్ ట్రాక్ చేయాలని చెప్పేసి హైడ్రా తీసుకొచ్చి హైడ్రా నడుపుతా ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే ఈ కూల్చివేతలు అనేది జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి కూల్చివేతలలో ఇలా అనేకమైనటువంటి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే, దాన్ని కనికరంగా చూడలేకుండా పోకుండా దాన్ని ఎట్లా పరిష్కరించాలి? మరి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లాస్ట్ చివరిగా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏం జరుగుతున్నది, మరి ఆ సమస్యలు మేము ఎట్లా పరిష్కరించాలని చెప్పేసి చూడాల్సినటువంటి బాధ్యతను మర్చి ఇలా ఎవరైతే చూస్తున్నారో అంటే మా నాయకుడు మా ప్రియతమ నేత హరీష్ రావు గారు మరి గత 3 రోజులుగా హైదరాబాద్లో గల్లీ గల్లీకి తిరుగుతూ మరి వాళ్ళ బాధలను వాళ్ళ సాధక బాధకాలను అరుచుకుంటూ వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేక కేవలం ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే ఒక ఆంబోతు, నిజంగా కూడా చెప్పాలంటే రంకెలేసి ఆంబోతు ఏదో ఎగిరిందట ఆయనకి. మరి అట్లాంటి పరిస్థితిలో ఇలా ఈ మెదక్ జిల్లా గడ్డ మీద పుట్టిన అనేటువంటి పేరు ఒక నెపంతో ఆ మైనంపల్లి హనుమంతరావు, ఆయన నిజంగా మైనంపల్లి హనుమంతరావు ఎవరో మనందరికీ కూడా తెలుసు. ఆయన నగర బహిష్కరణ చేసినటువంటి ఒక కిరాతకుడు, ఒక గుండా, ఒక రౌడీ. కానీ ఆయన మాట్లాడతాడు ఏమన్నా మాట్లాడుతుండు, ఎదుటోని లంగా అంటాడు, బారకం అంటుండు, లేకపోతే ఇంకేదో మాట్లాడుతుండు. కానీ మేము కూడా హనుమంతరావు గారిని అరే గుండా, అరే లంగా, అరే లుచ్చా, అరే లతంగి, మాటలు జాగ్రత్త, మా నాయకుడి మీద మాట్లాడితే నాలుక చీరేస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. ఎందుకు ఇలా మా నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇలా బాధలో ఉన్నటువంటి వాళ్ళను ఓదారుస్తున్నారు. మీరేం చేస్తున్నారు? బురద రాజకీయం చేయడానికి. ఇలా మల్లన్ సార్ పూర్తయిపోయి ఇలా సస్యశ్యామలంగా మొన్న నీళ్ళు వస్తూ ఉంటే కళ్ళకు ఆనందం వచ్చింది. ఎందుకంటే ఆ నీళ్ళను చూసి 20-30 టీఎంసీలు నిండినప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంకి ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి కళ్ళకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. మరి అట్లాంటి మంచి జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఇలా మళ్ళా విషయం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, నీ విషయం నింపితే ఇది ఎవ్వరు భయపడడానికి ఎవరు లేడు. ఇలా నీకంటే ఎక్కువ మాట్లాడే శక్తి ఇలా తెలంగాణ రాష్ట్రం కార్యకర్తలకు ఉంది. నువ్వు లీడర్గా మాట్లాడవచ్చు, కానీ నీకు మాట్లాడడానికి, నీకు తగు జవాబు ఇవ్వడానికి మా కార్యకర్త, మా గులాబీ సైనికుడు ఒక్కడైనా చాలు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. ఇంకా మాట్లాడితే నిన్ను 2-3 సార్లు ఏ జోకర్ని వాడు వేస్ట్, వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా నాయకుడు, మా అధిష్టానం కూడా పట్టించుకోవద్దని చెప్పి సూచన మేరకు కొంత ఓపిక పట్టినాం. కానీ మా అధిష్టానం కనుక కలుసేర చేస్తే నిన్ను బట్టర్ యూనివర్సిటీ సిద్దిపేట పొలిమరకు కూడా కాకుండా తరుముతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంత కావరంగా, అంత ఖండకావరంగా మాట్లాడడం మంచిది కాదు. ఇలా నీ మీద మాట్లాడడానికి నాకు సిగ్గేస్తా ఉన్నది, నా వయసుకు సిగ్గేస్తా ఉన్నది. కానీ నీ అహంబోధు, నీ అహంకారానికి నిజంగా కూడా తగు జవాబే అని చెప్పేసి మళ్ళీ సమర్థించుకుంటా ఉన్నది నా వయసు. మరి ఇట్లాంటి పరిస్థితి కల్పించుకున్నటువంటి నీచమైనటువంటి హనుమంతరావు, నీ తీరు మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అదే కాదు, ఇలా దమ్ముంటే ఇలా కాంగ్రెస్ పార్టీగా నువ్వు ఒకటి మలన్ సార్ బాధితులను పరామర్శకు వచ్చినావు. ఏం చెప్తున్నావు? మలన్ సార్లో ప్యాకేజీల గురించి మాట్లాడినావా? మలన్ సార్ల భూముల గురించి ఏమైనా మాట్లాడినావా? కేవలం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆ రచ్చ అంతా కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నావు, హైదరాబాద్లో జరుగుతున్నటువంటి తగ్గంగా మాట్లాడుతూ ఉన్నావు. మరి మలన్ సార్ నువ్వెట్లా భరోసా ఇచ్చినట్టు? భరోసా అంటే బాధపడుతున్న పోయి కదా ఓదార్చడము. మరి వీడికి వచ్చి నువ్వు బురద రాజకీయం చేయడం ఏంది? మరి దీన్ని ఓదార్చడం అంటే వీళ్ళు ఏడ్చలేరా అని గట్టిగా బైకుల ముందు మాట్లాడుతూ ఉన్నారు. మల్లన్ సార్ వాళ్ళు ఏడ్చిరు. ఇప్పుడు ఆ నీళ్ళను చూసి ఆనంద బాష్పాలు కూడా సంతోషంగా ఉన్నటువంటి రోజులు. ఇలా రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ కంపు చేయడానికి వస్తా ఉన్నావు.
ఇలా మల్లన్ సారు చాలా అద్భుతంగా ఇలా దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో ఒక గొప్ప ప్రాజెక్టే మన మల్లన్ సార్. ఆ మల్లన్ సార్లో మా జిల్లాలో ఉన్నందుకు సిద్దిపేట బిడ్డగా మేము ఇలా గర్విస్తా ఉన్నాం. మరి అట్లాంటి దాని మీద దుమ్మెత్తి పోస్తందుకు, మా ప్రజానాయకుల మీద, దాన్ని నిర్మించిన ప్రజానాయకుల మీద దుమ్మెత్తి పోస్తందుకు నీ కాలం నిలదీసుకుంటున్నావు అని చెప్పేసి ఇలా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు, నీ మాటలోనే ఒక మాట మాట్లాడుతా ఉన్నాం. ఏమని? ఎవరు అధికారంలో ఉంటే ల్యాండ్ రాబరింగ్ అని చెప్పేసి హైదరాబాద్లో వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. నువ్వే కదా, నీ మీదే కదా మొన్నటికి మొన్న అసత్య ప్రచారాలు వచ్చినాయి. అసత్య ప్రచారాలు కాదు, వాస్తవ ప్రచారాలు వచ్చినాయి. ఏమని? ఎమ్మెల్యే దందాగిరి మరి ఒక మీడియాలో కూడా మరి నేను చూసినాం. TS 24 మీడియాలో కూడా చూసినాం.